చెప్పండి. భారత్ మాతాకి జై, భారత్ మాతాకి జై, భారత్ మాతాకి జై. నా పేరు నాళ నరేష్ అండి. బాపట్ల జనతా పార్టీ యువమోర్చా అధ్యక్షుడిని. భారతదేశానికి స్వతంత్రం వచ్చిన తర్వాత సుమారు ఒక 60 సంవత్సరాల పాటు కాంగ్రెస్ పార్టీ పరిపాలన సాగించింది. అయితే ఏం గొప్పతనం చూపించారు అంటే అంతా స్కాములే. అది చెప్తే మనకు గంట టైం పట్టింది. అందులో కొంత మచ్చుతునకొచ్చి అంతా స్కాములు. బోఫోస్ స్కాము, 2G స్పెక్ట్రమ్ స్కాము, సత్యం కుంభకోణం స్కాము, కామన్వెల్త్ స్కాము, బొగ్గు స్కాము, టాటా ట్రక్ స్కాము, ఆదర్శ్ స్కాము, నేషనల్ హెరాల్డ్ స్కాము, బాద్రా DLF స్కాము, దాణా కుంభకోణం స్కాము, ఆహార భద్రత స్కాము, ఫజాబాద్ PF స్కాము, అర్షద్ మెహతా స్కాము, హసన్ అలీఫాద్ స్కాము, IPL స్కాము, LIC హౌసింగ్ స్కాము, మధుకోడ స్కాము. ఇది మెయిన్ స్కాములండి. ఇంకా ఇవి కాకుండా చిన్న చిన్న స్కాములు చాలా ఉన్నాయి. ఈ 60 సంవత్సరాల పాటు పరిపాలన చేసింది స్కాములు చేయడానికి, కానీ భారతదేశం చేసింది ఏమీ లేదు. అయితే ఇంకో ముఖ్యమైన విషయం ఏంటంటే భారతదేశాన్ని అఖండ భారత్ని 200 సంవత్సరాల పాటు పరిపాలించిన బ్రిటిష్ వాళ్ళు ఎంత సంపద ఏదో దోచుకున్నారో ఈ 60 సంవత్సరాల పాటు కాంగ్రెస్ ప్రభుత్వం భారతదేశాన్ని పరిపాలన చేసి అంతకంటే ఎక్కువ దోచుకున్నారు. ఈ దోచుకున్న ధనాన్ని అంతా స్విస్ బ్యాంకుల్లో దాచి స్విస్ బ్యాంక్ యొక్క అకౌంట్ ఖాతాలు పెంచారు. గత 12 ఏళ్ల నుంచి 11 ఏళ్ల నుంచి బీజేపీ గవర్నమెంట్ నరేంద్ర మోడీ ప్రధానిగా అయినప్పటి నుంచి కాంగ్రెస్ గవర్నమెంట్కి నిధులు దోచుకున్న స్కాములు ఏం రాక అక్కడ స్విస్ బ్యాంకే వెనక్కి వెళ్ళిపోయింది. స్విస్ బ్యాంకే దివాళా కావడం జరిగింది. స్విస్ బ్యాంకులో 80% నిధులు భారతదేశంలో నుంచి కాంగ్రెస్ పార్టీ వాళ్లే దానికి జమ చేస్తున్నారు. ఇప్పుడు గవర్నమెంట్ బీజేపీ గవర్నమెంట్ రావడం వల్ల నిధులు జమ కాక అట్లా జరిగింది. కాబట్టి ఇలాంటి స్కాములు చేసే పార్టీని మనం ఎంత దూరంగా పెడితే భారతదేశానికి అంత మంచిది. గత 75 సంవత్సరాల నుంచి భారతదేశ స్వతంత్రం వచ్చినప్పటి నుంచి నా చిన్ననాటి కాలం నుంచి కూడా భారతదేశం అభివృద్ధి చెందుతున్న దేశం అంటున్నానే ఉన్నారు, కానీ అట్లాగే ఉంది. కానీ గత 11 ఏళ్ల నుంచి ప్రధాని నరేంద్ర మోడీ ప్రధాని అయిన తర్వాత భారతదేశం అంతకుముందు 15-17వ ఆర్థిక వ్యవస్థగా ఉండాల్సింది 5వ ఆర్థిక వ్యవస్థగా నిలబడి చాలా ముందుకొచ్చింది. అట్లాగే బీజేపీ గవర్నమెంట్ని కనుక మనం చిరకాలం 40-50 ఏళ్ల పాటు అట్లాగే మన గవర్నమెంట్ ఇస్తే భారతదేశాన్ని ప్రపంచ దేశాలన్నింటిలో ప్రప్రథమంగా నిలబడతారని ఆశిస్తాం. ఇలాంటి స్కాములు చేసే పార్టీని ఏనాడు ఓటేయద్దు, వాళ్ళని ఏనాడు భారతదేశం గవర్నమెంట్కి తీసుకురావద్దని తెలియపరుస్తూ భారత్ మాతాకి, భారత్ మాతాకి, భారత్ మాతాకి.